ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భీమా కోరేగాం స్ఫూర్తి సందర్భంగా విజయ్ దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. అయితే నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు శివస్వాములు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమా కోరేగాం స్ఫూర్తి దినం సందర్భంగా విజయ్ దివాస్ కార్యక్రమం ఏటూరు నాగారం వై జంక్షన్ సమీపంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. బైరి నరేష్ హాజరయ్యే విషయాన్ని తెలుసుకున్న అయ్యప్ప శివస్వాములు బైరి నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఫంక్షన్ హాల్ కు చేరుకొని బైరి నరేష్ ను అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కాగా బైరి నరేష్ కు అయ్యప్ప స్వాములకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అయితే తాను గతంలో అయ్యప్ప భక్తులపై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకున్నానని గతంలో చెప్పడంతో పాటు జైలుకు వెళ్లడం జరిగిందని బైరి నరేష్ వివరించారు. జైలుకు వెళ్లడంతో పాటు అనేక కేసులు నమోదయ్యాయని నరేష్ స్వాములకు చెప్పారు. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు. ఒక వాక్యం, గతంలో నేను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 2,60,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులయ్యాయి, 1,200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. అయినా స్వాములు వినకుండా బైరి నరేష్ ను అక్కడి నుంచి పంపించారు. దీంతో అక్కడి నుంచి బైరి నరేష్ తన వాహనంలో వెళ్తున్న క్రమంలో అడ్డుగా ఉన్న అయ్యప్ప స్వామి భక్తుడు పోగు నరసింహారావు స్వామిపైకి వాహనం ఎక్కించారు. దాంతో పోగు నరసింహారావు కాలుకు దెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో వేగంగా వెళ్తున్న క్రమంలో కొమురంభీం నగర్ గ్రామం వద్ద బైరి నరేష్ వాహనం చెట్టుకు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది.